వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇండెక్స్. సో, ఈ సెషన్‌లో కంప్లీట్ ట్రాన్స్‌ఫర్ ఫంక్షన్ గురించి మనం ఒకే ఒక వీడియోలో అయితే కంప్లీట్‌గా కాన్సెప్ట్స్ అండ్ క్వెషన్స్ ఏమడుగుతారో చూద్దాము. సో, ఫస్ట్ అయితే క్వెషన్స్ ఎలా అడుగుతున్నారో చూద్దాము. సో, ఈ ట్రాన్స్‌ఫర్ ఫంక్షన్ అనేది కంట్రోల్ సిస్టమ్స్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఇందులో మనకి ఫస్ట్ క్వెషన్ చూడండి. ఏ ట్రాన్స్‌ఫర్ ఫంక్షన్ హాస్ 2 zeros at infinity. Then the relation between the numerator degree and denominator degree is. So first option n is equal to m plus 2, second option n is equal to m minus 2, third option is n is equal to m plus 1, fourth option is n is equal to m minus 1. అయితే వీటిల్లో మనము అసలు ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి? దాంట్లో ఎలా ఉంటుంది? ఫార్మాట్ ఎలా ఉంటుంది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఫస్ట్ చూడండి. సో, ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌ని మనము జనరల్‌గా సమ్ కాన్స్టెంట్ గెయిన్ అంటాం దీన్ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌కి, సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌కి. అండ్ s minus s1, s minus s2 అండ్ సో ఆన్. s మైనస్ న్యూమరేటర్ డిగ్రీని మనము snగా అనుకుంటున్నాం. డివైడెడ్ బై s minus sa, s minus sb అండ్ సో ఆన్, s minus sm అనుకుంటున్నాం. డినామినేటర్ డిగ్రీ అంటే డినామినేటర్‌లో ఎన్ని పోల్స్. ఇలా ఉంటుంది స్టాండర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది. ఈ పైనున్న వాటిల్ని జీరోస్ అంటాము. అండ్ వీటిల్ని పోల్స్ అంటాము. పోల్స్, జీరోస్ అంటాం. సో, ఇప్పుడు మనకి జనరల్‌గా నంబర్ ఆఫ్ పోల్స్ జీరోస్ అంటే ఏంటంటే మనము s ఈజ్ ఈక్వల్ టు s1 అని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి అది 0 అయిపోతుంది. ఓకే. సో, అలా మనకి జీరోస్‌కి, పోల్స్‌ని మనం ఐడెంటిఫై చేస్తాం. జనరల్‌గా ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ప్రాపరా, స్ట్రిక్ట్లీ ప్రాపర్, ఇంప్రాపర్ ఇలా 3 ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ఉంటాయి. స్ట్రిక్ట్లీ ప్రాపర్ అంటే ఏందంటే m డినామినేటర్ అనేది ఎక్కువ ఉండాలి న్యూమరేటర్ కన్నా కూడా. ప్రాపర్ మీన్స్ m ఈక్వల్ టు n. ఇంప్రాపర్ మీన్స్ m ఈజ్ లెస్ దాన్ n. m అంటే డినామినేటర్ డిగ్రీ అంటే పోల్స్‌కి సంబంధించింది. అండ్ n అంటే ఏంటి? న్యూమరేటర్‌కి సంబంధించింది అంటే జీరోస్‌కి. అయితే మనల్ని ఇక్కడ క్వెషన్ అడిగింది ఏంటి? ఇక్కడ 2 ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ అనేవి ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌లో 2 జీరోస్ అనేవి ఇన్ఫినిటీ దగ్గర ఉన్నాయన్నాడు. సపోజ్ మనకి ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది లైక్ m గ్రేటర్ దాన్ n అయినా అవ్వచ్చు ఆర్ m లెస్ దాన్ n అయినా అవ్వచ్చు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ నాకు 3 పోల్స్ ఉన్నాయి ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌లో. 2 జీరోస్ ఉన్నాయి కదా! మ్యాచ్ అయిందా? మ్యాచ్ అవ్వలేదు. సో, ఇక్కడ ప్రాపర్ అంటే ఏం చెప్తాము? 3 పోల్స్ ఉండాలి, 3 జీరోస్ ఉండాలి. ఇక్కడ పోల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్ట్రిక్ట్లీ ప్రాపర్ అవుతుంది. అండ్ జీరోస్. ఇప్పుడు మనకి మ్యాచ్ అవ్వడానికి ఏది మిస్ అయింది? ఒకటి మిస్ అయింది కదా! సో, 1 జీరో ఈస్ ఎట్ ఇన్ఫినిటీ అని చెప్తాము. 1 జీరో ఎట్ ఇన్ఫినిటీ. అర్థమైందా? సో, మనకి 3 పోల్స్ తీసుకున్నప్పుడు 3 జీరోస్ ఉండాలి. కానీ ఇక్కడ 2 జీరోసే ఉన్నాయి కదా! సో, ఒకటి మిస్ అయింది కాబట్టి ఆ మిస్ అయిన జీరో అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉంది అని మీనింగ్. క్లియర్? సో, అలాగా 2 జీరోస్ ఉన్నాయి ఇన్ఫినిటీ దగ్గర అన్నాడు. సో, జీరోస్‌ని మనం దేనితో జీవిస్తున్నాము? nతో కదా! సో, n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు తక్కువ ఉన్నట్టే కదా! ఇక్కడ మనకి చూడండి. ఇక్కడ మనము 2 జీరోస్ అన్నాం కదా! ఇది n, ఇది m. సో, మనకి n ఈజ్ ఈక్వల్ టు జనరల్‌గా ఒకటి ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకోండి. n ఈజ్ ఈక్వల్ టు n అంటే ఏంటి? 2 m మైనస్ 1 రాసుకోవచ్చా? అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1గా రాసుకోవచ్చా? సిమిలర్‌లీ ఇక్కడ 2 జీరోస్ అన్నాడు. ఇక్కడ n అయితే ఇన్ఫినిటీ దగ్గర ఉంటాయి జీరోస్. దట్ ఈజ్ ఈక్వల్ టు m మైనస్. క్లియర్? సో, యువర్ ఆప్షన్ ఈస్ సెకండ్. అర్థమైందా కాన్సెప్ట్? సో, మనకి యాక్చువల్‌గా అయితే మ్యాచ్ అవ్వాలి. నంబర్ ఆఫ్ పోల్స్, నంబర్ ఆఫ్ జీరోస్ మ్యాచ్ అవ్వాలి. ఏదైతే మ్యాచ్ కానటువంటి నంబర్ ఉంటుందో ఆ నంబర్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉన్నట్టు. ఇక్కడ మనకి 2 జీరోస్ ఇన్ఫినిటీ దగ్గర ఉన్నాయన్నాడు కాబట్టి అంటే 2 మిస్ అయినాయి. జీరోస్ మిస్ అయ్యాయంటే పోల్స్ ఎక్కువ ఉన్నట్టు. పోల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పోల్స్ ఈజ్ ఈక్వల్ టు సారీ అంటే మనకి పోల్స్ ఎక్కువ ఉండాలి. m ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 2 అయినా రాయొచ్చు. ఇదొక ఫార్ములా. ఇలా అయినా రావచ్చు. లేదు n ఈజ్ ఈక్వల్ టు m మైనస్ 2. మనకిచ్చిన క్వెషన్‌ని బేస్ చేసుకొని ఇలా రాస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ మోడల్ చూడండి. ఇందులో ఓపెన్ లూప్ డీసీ గెయిన్ ఆఫ్ ఏ యూనిటీ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్ విత్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ s+4/s²+7s+13 ఈస్. సో, మనల్ని అడిగింది ఏంటంటే ఓపెన్ లూప్ డీసీ గెయిన్. సో, మనకిచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యూనిటీ ఫీడ్‌బ్యాక్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్
మనకి ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ OLTF అనుకోండి. ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయినా కూడా న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌ని క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌గా కన్వర్ట్ చేయడానికి ఒక షార్ట్‌కట్ ఏంటంటే న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్. డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్. ఇది ఎప్పుడు మనకి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసి దాన్ని క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌గా మార్చమన్నప్పుడు. అదే విధంగా మనకి క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేస్తాడు. ఓపెన్ లూప్‌లోకి మార్చమంటాడు. సో, ఇక్కడ మీకు క్లోజ్డ్ లూప్ ఇచ్చేసి దీనికి కూడా న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. దీన్ని ఓపెన్ లూప్‌లోకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌లోకి మార్చినప్పుడు ఏమవుతుందంటే న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్. సో, మీకు ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌గా మారుస్తున్నాము. ఇక్కడేమో ఓపెన్ లూప్‌ని క్లోజ్డ్ లూప్‌గా మారిస్తే న్యూమరేటర్ బై డినామినేటర్ ప్లస్ n రాస్తాము. న్యూమరేటర్ బై డినామినేటర్ మైనస్ n రాస్తే అది క్లోజ్డ్ లూప్‌లో నుంచి ఓపెన్ లూప్ కనుక్కున్నట్టు. ఇది షార్ట్‌కట్. సో, ఈ షార్ట్‌కట్‌లో మనము ఎలా ఫైండ్ ఔట్ చేస్తున్నాము ఈ క్వెషన్‌కి. ఈ క్వెషన్‌కి ఫైండ్ ఔట్ చేయాలి అంటే మనకి ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటంటే క్లోజ్డ్ లూప్. దాన్ని దేనిలోకి మారుస్తున్నాము. ఇది న్యూమరేటర్ అవుతుంది. ఇది డినామినేటర్ అవుతుంది. ఇది డినామినేటర్. సో, న్యూమరేటర్ బై డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ ఈస్ ద OLTF అవుతుంది. సో, న్యూమరేటర్ అంటే s+4 డివైడెడ్ బై డినామినేటర్ అంటే s² + 7s + 13 మైనస్ s+4. సో, దీన్ని సింప్లిఫై చేస్తే s+4 డివైడెడ్ బై s² + 6s + 9. సో, దిస్ ఈస్ ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌కి మనం గెయిన్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే గెయిన్. సో, ఓపెన్ లూప్ DC గెయిన్ అన్నాడు. సో, DC గెయిన్ అన్నాడు కాబట్టి DC గెయిన్ మీన్స్ S అనేది ఇక్కడ మనకి 0 సబ్స్టిట్యూట్ చేయడమే. DC గెయిన్ ఏంటండి? S వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయడం. సో, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ DC గెయిన్ మీన్స్ S = 0. అట్ S = 0. సో, S 0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమవుతుంది 4 డివైడెడ్ బై 9 అవుతుంది. సో, దిస్ ఈస్ అవర్ ఆన్సర్. సో, ఇందులోనే మనకి ఇంకొక మోడల్ ఎలా అడుగుతుంటాడంటే సపోజ్ మీకు ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇలా ఇచ్చాడు. అయితే దాన్ని DC గెయిన్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఆరిజిన్ దగ్గర ఒక పోల్ ఉందనుకోండి. దీనికి DC గెయిన్ కనుక్కునేటప్పుడు మనము S = 0 రాయాలి కదా! రాసే ముందు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇక్కడ ఏదైతే S వాల్యూ ఉంటుందో సపోజ్ దాన్ని మల్టిప్లై చేయాలి. k/s+2 అని రాస్తాం. అట్ S = 0. ఇక్కడ S క్యాన్సిల్ అయిపోవాలి. సపోజ్ మీకు ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌లో k/s² ఉందనుకోండి. DC గెయిన్ కనుక్కునేటప్పుడు మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌లో s² మల్టిప్లై చేయాలి. ఆరిజిన్ దగ్గర ఎన్ని పోల్స్ ఉంటాయో అన్ని పోల్స్‌ని మనం మల్టిప్లై చేయాలి. సో, ఇది క్యాన్సిల్ అయిపోతే మనకొచ్చే వాల్యూనే S = 0 దగ్గర వచ్చే వాల్యూనే గెయిన్ అవుతుంది. అర్థమైందా? పోల్స్ ఏం లేవనుకోండి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆరిజిన్ దగ్గర ఎన్ని పోల్స్ ఉంటాయో వాటిని మల్టిప్లై చేయాలి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఫర్ ఎ గివెన్ పోల్ 0 కాన్ఫిగరేషన్ ద వాల్యూస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అట్ S = 1 ఈస్ ఫౌండ్ టు బి 3.2. డిటర్మైన్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అండ్ గెయిన్ ఫ్యాక్టర్. సో, మనకి ఒక పోల్ 0 ప్లాట్ ఇచ్చేసారు. అయితే వి హావ్ టు ఫైండ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అండ్ గెయిన్ ఫ్యాక్టర్. సో, జనరల్‌గా ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే మనకిచ్చిన పోల్ 0 ప్లాట్ ఉంది కదా! ఈ పోల్ 0 ప్లాట్‌ని బేస్ చేసుకొని మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయొచ్చు. అయితే జనరల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సమ్ గెయిన్ ఉంటుంది. సో, ఆ గెయిన్ అనేది k అని రాస్తాము. ఇక్కడ ఫస్ట్‌ది ఏముంది 0 దగ్గర ఏముంది పోల్ ఉంది. సో, S అని రాస్తాము. నెక్స్ట్ -2 దగ్గర కూడా పోల్ ఉంది. S+2 పోల్స్ అన్ని డినామినేటర్‌లో రాస్తాము. ఇక్కడ ఒక 0 ఉంది చూడండి. క్రాస్ అంటే పోల్, 0 అంటే 0. సో, 0 అనేది -3 దగ్గర ఉంది. సో, ఒక 0 రాసాము. అండ్ 4 దగ్గర మళ్ళా పోల్ ఉంది S+4. సో, దిస్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ప్రొసీజర్. అయితే ఇందులో మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాసాం కదా! ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌తో పాటు k వాల్యూని కూడా ఫైండ్ ఔట్ చేయమన్నాడు. వాట్ ఈస్ ద k వాల్యూ? ఇక్కడ k వాల్యూని ఫైండ్ ఔట్ చేయడానికి మనకు ఒక హింట్ ఇచ్చాడు. S = 1 దగ్గర ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వాల్యూ ఎంత ఉంది అంటే 3.2. సో, మీరు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అట్ S = 1 హౌ మచ్ 3.2. సో, మీరు ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌లో k వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలంటే S ప్లేస్‌లో 1ని సబ్స్టిట్యూట్ చేయాలి.
a into 1 plus 3 divided by 1 into 1 plus 2, 1 plus 4. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం. Now 3.2 is equal to 4k divided by 3 into 1. So that is 3.2 is into 15 divided by 4 is equal to k. So we will get, so that 3.2 into 15 means 48 divided by 4, that is k. So finally k value is 12 వస్తుంది. సో మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాసేటప్పుడు దట్ ఈస్ ద ఫైనల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 12 into s plus 3 divided by s into s plus 2 s plus 4. సో ఇలా మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని అర్థమైంది కదా. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని మనకి గెయిన్ ఇచ్చినప్పుడు ఎలా రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొక మోడల్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇస్తారు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ లీనియర్ సిస్టమ్స్, టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్ ఓన్లీ. టైంతో వేరీ అయినా ఆర్ నాన్ లీనియర్ అయినా ఇది అప్లికబుల్ కాదు. ఓకే, సో లీనియర్ సిస్టమ్స్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా, ఇవి కాన్స్టెంట్గా ఉండాలి. సపోజ్ ఇక్కడ ఏం లేదు కదా 1 అని ఉన్నట్టు, ఇక్కడ కూడా ఏం లేదు కదా 1 అని ఉన్నట్టు. సో ఇలా మనము డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఖచ్చితంగా టైం ఇన్వేరియంట్ అవ్వాలి. టైం ఇన్వేరియంట్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది 1 ఆర్ దట్ మీన్స్ కాన్స్టెంట్ అయి ఉండాలి. అలా ఉంటేనే అది టైం ఇన్వేరియంట్. అండ్ లీనియర్ సిస్టమ్స్ అంటే ఏంటంటే అది సూపర్ పొజిషన్ థియరము సాటిస్ఫై అవ్వాలి. సూపర్ పొజిషన్ థియరం అంటే అడిటివిటీ, హోమోజినిటీని సాటిస్ఫై చేయాలి. సో ఇలా ఉంటేనే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అప్లికబుల్ చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో ఇంకో కండిషన్ ఏంటంటే, ఓకే లాస్ట్లో చెప్తాను సమ్మరీ లాగా. ఇందులో మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ఈక్వేషన్లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లాప్లాస్లోకి మార్చుకోవాలి ఫస్ట్. అందుకోసం మనం ఫార్ములాస్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఏముంది చూడండి, d²y/dx/dt². సో మీన్స్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఇక్కడ ఇనిషియల్ కండిషన్స్ని అన్నిటినీ 0 చేసుకుంటాము. సో నో నీడ్ టు గో ఫర్ ఇనిషియల్ కండిషన్స్. అయితే ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే s² ఎంత ఆర్డర్ ఉంటే అంత y(s) రాసుకుంటాము ఈక్వల్ టు ఇక్కడ x(t) ఉంది. జనరల్గా x(t)కి x(s). ఇక్కడ టైం డిలే అయింది కదా, డిలే అయినప్పుడు మనము ఎక్స్పోనెన్షియల్లో రాసుకోవాలి e⁻²s. ఇక్కడ ఎంత టైం డిలే అయిందో అండ్ x(s) ప్లస్ ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ x చేస్తున్నాము. సో s² x(s). సో ఫైనల్లీ e⁻²s ప్లస్ s². ఇక్కడ x(s)ని కామన్ తీస్తున్నాను, s² y(s). సో y(s)/x(s) నే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాము. దట్ ఈస్ ఈక్వల్ టు e⁻²s s²/s². సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, e⁻²s/s² ప్లస్ 1. సో డినామినేటర్ని సపరేట్గా రాశాను. సో ఇది ఈక్వేషన్ వచ్చింది. సో ఈ ఈక్వేషన్లో ఫస్ట్ చూడండి 1 + e⁻²s/s². ఇక్కడ ప్లస్ ఇచ్చాడు, సో ఇది రాంగ్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో ఏదైనా మీకు ఆప్షన్ ఫస్ట్లోనే కనిపించింది అనుకోండి, గో త్రూ వన్స్, ఏం ప్రాబ్లం లేదు, 4 ఆప్షన్స్ని కూడా కవర్ చేయండి. అలా చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది, మిస్టేక్స్ అనేవి చేయలేము. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ asked in several competitive exams. So ఇందులో ఒక సిస్టమ్ విత్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈస్ గివెన్ బై y(s/x(s) ఇచ్చారు, దట్ ఈస్ ఈక్వల్ టు s/s+. హ్యాస్ an output y(t) is equal to cos 2t minus π/3. And for the input signal p into cos of 2t minus π/2, then what is the system parameter p? సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చారు. జనరల్గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ రిలేటింగ్ విత్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ s/s+p. అండ్ వాట్ ఈస్ ద ఇన్పుట్ సిగ్నల్ హియర్ ఈస్ x(t) ఈక్వల్ టు p into cos 2t minus π/2. And the output signal is y(t) equal to cos 2t minus π/3. సో దీన్ని మనము 2 వేస్లో అప్రోచ్ అవ్వచ్చు. దట్ ఈస్ సైనసాయిడల్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ లాగా. సో స్టడీ స్టేట్ అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా
ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ వి కాస్ ఒమేగా టీ మైనస్ పై బై 2 ఇలా ఉంది కదా. సో ఇక్కడ వి అంటే సమ్ మ్యాక్సిమం వాల్యూ అని మీనింగ్. అయితే ఇక్కడ ఒమేగా ప్లేస్లో ఏముందో చూడండి 2, ఇక్కడ 2 ఉంది కదా. సో అది ఒకటి చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనము. సో అది చెక్ చేసుకున్నాక నా కమింగ్ టు ద ఫేజ్ డిఫరెన్స్. ఇక్కడేమో పై బై 2 ఉంది, ఇక్కడ పై బై 2 ఉంది, ఇక్కడేమో ఇన్పుట్ సిగ్నల్ ఏమో పై బై 2, అవుట్పుట్ సిగ్నల్ ఏమో మైనస్ పై బై 3. సో జనరల్గా మనము ఫేజర్ డయాగ్రామ్లో డ్రా చేసేటప్పుడు డ్రా ద ఫేజర్ డయాగ్రామ్స్. సో ఇందులో మనము ఇన్పుట్ సిగ్నల్ మైనస్ పై బై 2 ఉంది. ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ ఎట్ మైనస్ పై బై 2. దిస్ ఈజ్ మైనస్ పై బై 2. అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ మైనస్ పై బై 3. దిస్ ఈజ్ మైనస్ పై బై 3 అని. దిస్ ఈజ్ మైనస్ పై బై 3. సో దీని మధ్య కొంత ఫేజ్ డిఫరెన్స్ ఉంది కదా. ఈ ఫేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చింది. సో ఫేజ్ యాంగిల్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చూస్తే ఈ రెండు మధ్య ఉన్న డిఫరెన్స్. సో మనము ఎస్ బై ఎస్ ప్లస్ పి ఫేజ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై బై 2 మైనస్ ఆఫ్ మైనస్ పై బై 3. ఇదే కదా ఫేజ్ డిఫరెన్స్ అవుట్పుట్ నుంచి ఇన్పుట్కి. సో ఈ ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో చూడండి మనం. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద అవుట్పుట్ సిగ్నల్ యొక్క ఫేజ్ డిఫరెన్స్, దిస్ ఇస్ ద ఇన్పుట్ సిగ్నల్. సో అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ రాస్తాం. అవుట్పుట్ సిగ్నల్ యొక్క ఫేజ్ ఎంత మైనస్ పై బై 3 మైనస్ ఆఫ్ మైనస్ పై బై 2. సో విల్ గెట్ ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అంటే ఏం రాయొచ్చు అంటే ఒమేగా జే ఒమేగా డివైడెడ్ బై జే ఒమేగా ప్లస్ పి. దీని ఫేజ్ యాంగిల్ కనుక్కోవాలి. అండ్ ఇక్కడ మనకి ఇది 90, దీని మీనింగ్ ఎంత 90, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇది పై బై 3 మీన్స్ 60. సో హౌ మచ్ 30 degrees ఉంటుంది. 30 degrees మీన్స్ 5 బై 6 అని రాస్తాం. దీని ఫేజ్ యాంగిల్ని, దీని వాల్యూ 90 degrees, ఈ వాల్యూ ఫేజ్ యాంగిల్ వచ్చేసి పైకి వెళ్తే tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై పి ఈజ్ ఈక్వల్ టు 5 బై 6. 5 బై 6 అంటే 30 degrees కదా. సో అగైన్ 90 అంటే దీన్ని అటు పంపించామనుకోండి, 90 మైనస్ 60 30 ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా బై పి. సో ఇది 60 అవుతుంది. tan 60 ఈక్వల్ టు ఒమేగా బై పి. సో tan 60 అంటే ఎంత, tan 60 ఈజ్ ద √3. హౌ మచ్ √3 ఈక్వల్ టు ఒమేగా బై పి. సో పి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై √3. ఒమేగా వాల్యూ ఎంత ఇందాక మనం చెప్తున్నాం కదా, ఒమేగా ఈజ్ 2 బై √3. సో యువర్ ఆన్సర్ ఈస్ వాట్ ఈస్ దట్ 2 బై √3. సో ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ చాలా అడుగుతుంటాడు కంట్రోల్ సిస్టమ్స్లో. Now coming to the another question. A system has complex pole pair and 0 of -3. ఇక్కడ పోల్స్ ఇచ్చాడు, జీరోస్ ఇచ్చాడు. స్టడీ స్టేట్ అవుట్పుట్ టు ఏ యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఈస్ వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్. సో మనకు ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ పోల్స్ లాగా ఇచ్చారు. సో దట్ ఈస్ సమ్ గెయిన్ కాన్స్టెంట్ రాసుకోవాలి. 0 వచ్చేసి -3 దగ్గర ఉంది. సో ఎస్ ప్లస్ 3 అవుతుంది. డివైడెడ్ బై పోల్ పేర్స్ చూడండి, ఇక్కడ 2 ఇచ్చారు. -1 ప్లస్ ఆర్ మైనస్ J2 పోల్స్ అంటే -1 ప్లస్ J2 ఒక పోల్ అవుతుంది, అండ్ -1 మైనస్ J2 అవుతుంది. సో మనం ఎస్కి రాసేటప్పుడు దీన్ని ఎస్ ప్లస్ 1 మైనస్ J2 రాస్తాం ఒకటి, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎస్ ప్లస్ 1 ప్లస్ J2 రాస్తాం. ఇలా రాస్తాం. ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు దానికి గెయిన్ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. స్టెప్ ఇన్పుట్ రెస్పాన్స్ అంటే స్టడీ స్టేట్ రెస్పాన్స్. స్టడీ స్టేట్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. స్టడీ స్టేట్ మీన్స్ ఎస్ టెన్స్ టు 0 కానీ ఆర్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ దగ్గర మాత్రమే. ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కదా. వాడు ఇచ్చింది ఏంటంటే స్టడీ స్టేట్ అంటే మీనింగ్ ఇది అవుట్పుట్ గురించి చెప్తున్నట్టు. మనకి ఇచ్చిందేమో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుట్పుట్. సో అవుట్పుట్ కావాలి అంటే వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్ములా ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ కదా మనకి.
ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే? సో, ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌లో లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ అవుట్‌పుట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి ఫస్ట్. దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ ఇన్‌పుట్. సో, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ k ఇంటూ s ప్లస్ 3 డివైడెడ్ బై s ప్లస్ 1 మైనస్ j2 s ప్లస్ 1 ప్లస్ j2 ఇంటూ హౌ మచ్ 1 బై s. సో, దిస్ ఈస్ ద అవుట్‌పుట్. అయితే ఈ స్టడీ స్టేట్ వాల్యూ ఎంతుంది అన్నాడంటే, స్టడీ స్టేట్ వాల్యూ. సో, మనకి అవుట్‌పుట్ తెలిసినప్పుడు స్టడీ స్టేట్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలంటే, స్టడీ స్టేట్ వాల్యూ దట్ ఈస్ ఫైనల్ వాల్యూ మీనింగ్. ఫైనల్ వాల్యూ ఫార్ములా ఏంటంటే, లిమిట్ s టెండ్స్ టు 0 s ఇంటూ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ అవుట్‌పుట్. దీన్నే మనకి అవుట్‌పుట్ అంటాం. రెస్పాన్స్ అని కూడా అనొచ్చు. సో, లిమిట్ s టెండ్స్ టు 0 s ఇంటూ లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ అవుట్‌పుట్ ఏమొచ్చింది? a ఇంటూ s ప్లస్ 3 బై s ప్లస్ 1 మైనస్ j2 s ప్లస్ 1 ప్లస్ j2 ఇంటూ 1 బై s. s క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ చూడండి. దీని అవుట్‌పుట్ ఎంత ఇచ్చారు మనకి? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుట్‌పుట్ స్టెప్ ఇన్‌పుట్‌కి వాట్ ఈస్ దట్? 2. 2 ఇచ్చారు. ఇక్కడ s వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. పైన 3 వస్తుంది. అండ్ 1 మైనస్ j2 ఇంటూ 1 ప్లస్ j8. సో, దీన్ని ఫర్దర్‌గా ఎలా రాస్తున్నామో చూడండి దీన్ని. ఈ ఈక్వేషన్‌ని సింప్లిఫై చేసి 2 ఈజ్ ఈక్వల్ టు 3k డివైడెడ్ బై డినామినేటర్‌లో a మైనస్ b ఇంటూ a ప్లస్ b లాగా ఉంది కదా! సో, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో, మైనస్ j స్క్వేర్ ఇంటూ 4. మైనస్ j స్క్వేర్ అంటే -1 కాబట్టి సో, యూ విల్ గెట్ 2 ఈజ్ ఈక్వల్ టు 3k డివైడెడ్ బై 1 ప్లస్ 4. సో, 3k ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2, k ఈజ్ ఈక్వల్ టు 10/3. సో, ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విల్ బి ఇక్కడ మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్‌ని రాయమన్నాడు. దట్ ఈస్ k వాల్యూ ఎంతొచ్చింది? 10/3. సో, రీప్లేస్ దిస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ k విత్ 10/3. సో, 10/3 s ప్లస్ 3 డివైడెడ్ బై s ప్లస్ 1 ప్లస్ j2 ఒకటి అండ్ s ప్లస్ 1 మైనస్ j2 ఇలా అయినా రాయొచ్చు. దీన్ని సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఈస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ ద గివెన్ నెట్వర్క్ v0 ఆఫ్ s బై vi ఆఫ్ s కనుక్కోమన్నాడు. సో, ఈ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఇచ్చినప్పుడు మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి అంటే వోల్టేజెస్ పాయింట్ ఆఫ్‌లో ఇచ్చినప్పుడు నోడల్ అనాలిసిస్ అప్లై చేయండి. సో, ఇక్కడ మనకి నోడల్ అనాలిసిస్ పాయింట్‌లో చూస్తే ఇది v0 అవుతుంది. ఇది vi. సో, లెట్ us అస్యూమ్ ద కరెంట్స్ విచ్ ఆర్ కమింగ్ అవే. ఇక్కడ మనకిచ్చిన ఫార్మ్ ఏంటంటే vi ఇచ్చారు v0 అండ్ ఇక్కడ ఒక ఇండక్టర్ ఇచ్చారు. ఇండక్టర్‌కి లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్‌లో కన్వర్ట్ చేసినప్పుడు ఇండక్టర్ L ఉందనుకోండి. దానికి లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఏమవుతుందంటే లాప్లాస్ s ఇంటూ L అవుతుంది. కెపాసిటర్ తీసుకున్నప్పుడు 1/sc అవుతుంది. సో, ఇక్కడ మనము దీన్ని L వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ s అని రాసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకి KCL లాగా అప్లై చేసామనుకోండి ఈ నోడ్ దగ్గర. ఎట్ నోడ్ v0 అప్లై KCL. అన్ని కరెంట్స్ బయటకొస్తున్నాయి కాబట్టి సో, v0 మైనస్ vi బై 1 ప్లస్ v0 బై 1 ప్లస్ v0 బై ఇక్కడ దీని ఇంపెడెన్స్ ఎంత అంటే 1 ఇంటూ s ఈక్వల్ టు 0గా రాసుకుంటున్నాను. అన్ని కరెంట్స్ బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి. సో, ఇందులో మనము v0 టర్మ్స్ అన్నిటిని ఒక సైడ్ ఉంచుకుందాము. vi టర్మ్స్ అన్నిటిని ఒక సైడ్ ఉంచుకుందాము. v0ని కామన్ తీసాననుకోండి. ఇక్కడ 1 ప్లస్ 1 ప్లస్ 1/s మిగిలింది. ఇక్కడ vi ఉంది. దాన్ని అవతలకి పంపిస్తే ఇట్లా వస్తుంది. సో, v0 బై vi ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్‌ని మొత్తాన్ని అవతలకి పంపిస్తే 1 డివైడెడ్ బై 2 ప్లస్ 1/s అయింది. సో, దట్ ఈస్ 1/2s ప్లస్ 1/s దట్ ఈస్ ఈక్వల్ టు s by 2s plus 1. So, the answer is like this. So, these are the questions. మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి కంప్లీట్‌గా ఇటువంటి క్వెషన్స్ అడుగుతుంటాడు. సో, థాంక్ యూ. సో, ఇంకా కొన్ని వీడియోస్‌ని ఫర్దర్‌గా మనము కొన్ని కాన్సెప్ట్స్‌ని డిస్కస్ చేద్దాం. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.